హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్‌గా కాస్త ఈ వేడికి, ఎండలకి తట్టుకోవడానికి కాస్త సింపుల్‌గా అలాగే స్పైసీ టచ్‌తో ఉండే మసాలా చాస్ చేసుకుందామండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే కాస్త స్పైసీనెస్ కూడా ఉంటుంది. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఓకే. ముందుగా మనము ఒక కప్పు అలా పెరుగు తీసేసుకోవాలండి. దీన్ని తీసుకొని మంచిగా ఇలా ఒక్కసారి ఇలా చిలికేసేయండి. ఇలా ఒక్కసారి అన్నాక ఇందులోకి మనం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా మంచిగా చిలకాలండి. అప్పుడే మనకు ఇది మసాలా మజ్జిగ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. ఈ విధంగా మనకిలా ఎంత బాగా నురుగులొస్తున్నాయో చూస్తున్నారు గదా! సో, ఇలా మంచిగా సారీ అండి. వీడియో బ్లర్ అయితుంది. ఓకే. సో, ఇలా మంచిగా చిలకాలండి. మనకి మంచిగా నురుగొచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇది ఒక 2 గ్లాసెస్ వరకు అవుతది కాబట్టి నేను 1 టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ ఎండాకాలంలో వేడిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇలా మజ్జిగ, జ్యూసెస్ కానీ తాగుతూ ఉండాలండి. ఫ్రూట్ జ్యూసెస్ అలా. అండ్ ఇందులోకి నేను జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అలా. అలాగే ఇందులోకి నేను పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా ఇలా దంచేస్తున్నానండి. అది కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి కొంచెం పుదీనా, చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ కాస్త కొత్తిమీర. ఇవన్నీ అలా యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మంచిగా చిలకండి. ఆ మసాలా అనేది మజ్జిగలోకి మంచిగా పడుతూ ఉంటుంది. సో, ఇలా. అంతే అండి. సింపుల్‌గా మనకి మసాలా చాస్ అనేది రెడీ అయిపోయింది. స్పైసీ మజ్జిగ. దీన్ని మనం ఒక గ్లాస్‌లోకి తీసేసుకొని ఈజీగా తాగడమే. అంతే. చాలా అంటే చాలా సింపుల్. ఈ ఎండలకి తట్టుకోవాలంటే తప్పకుండా ఇలాంటిది రోజు ఒక గ్లాస్ అయినా అలా తాగుతున్నామనుకోండి కాస్త చలవగా ఉంటుంది. హ్మ్. ఒంటికి కూడా డీహైడ్రేట్ ఏమీ అవ్వదు. ఓకేనా అండి? మరి నచ్చిందా వీడియో? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.